గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఫలితాలు చూసి కేసీఆర్ గుండె గుబేలైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో 90కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ను ప్రజలను పట్టించుకోని కేసీఆర్ తోలు తీస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సన్మానించారు వివేక్. ఇక బీఆర్ఎస్ పార్టీ టైర్ పంచరై మెల్లగా పోతోందని అన్నారు మంత్రి వివేక్. సంక్షేమ పథకాల వల్లే స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు జైత్రయాత్ర కొనసాగాలన్నారు. మీరందరూ మనం ఎలక్షన్ టైం మనం ఒక మీటింగ్ ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో ఎవరైతే అభ్యర్థులు ఉండరో వాళ్ళందరూ జోష్ చూసిన తర్వాత, ఎందుకంటే అందరూ బయట ఏమనుకుంటున్నారంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఈ 3 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచినారు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో ఎట్లా చేస్తుందో ఏమో అని చెప్పి చాలా మందికి అపోహలు ఉండే. మీ అందరికి తెలుసు అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి పార్లమెంట్ ఎలక్షన్లో డబుల్ ద ఓట్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళా డబుల్ ద ఓట్స్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క మెట్టు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతుంది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. మీరేదైతే ఇంత పెద్ద ఎత్తున 90 పై స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిందంటే కేసీఆర్కి బుగులు మొదలైంది.